ఏపీలో జగన్మోహన్ రెడ్డి విభజించు పాలించు మంత్రం వచ్చే ఎన్నికలలో ప్రభావం చూపే అవకాశాలు కనపడటం లేదు. 2019 ఎన్నికలలో రాష్ట్రంలోని అన్ని కులాలకు కమ్మ కులాన్ని శత్రువుగా చూపి తెలుగుదేశం పార్టీ ఓటమికి, వైసీపీ పార్టీ విజయానికి వేసిన ఎత్తు ఫలించింది. ఈ ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి పాలనా వైఫల్యాలు అనుభవించిన అన్ని వర్గాల ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని ద్వేషిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమి వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. ఈ కూటమి ఇచ్చిన దానికి జగన్మోహన్ రెడ్డి చేయని ప్రయత్నాలు లేవు. జగన్మోహన్ రెడ్డి కుట్రలు కుతంత్రాలు గ్రహించిన టీడీపీ జనసేన నాయకులు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా కూటమి కట్టారు. కూటమి బలం పెరగడంతో నిన్న మొన్నటి వరకు పరోక్ష సహకారం అందిస్తున్న భారతీయ జనతా పార్టీ కూడా కూటమి చెంతకు చేరుతుంది. గత ఎన్నికలలో వైసీపీ విజయానికి కృషి చేసిన వైఎస్ షర్మిల నేడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టి జగన్మోహన్ రెడ్డిపై దండయాత్రకు బయలుదేరింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై జరుగుతున్న ముప్పేట దాడితో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దీనికి తోడు పలువురు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే టికెట్లను నిర్దాక్షిణ్యంగా నిరాకరించి జగన్మోహన్ రెడ్డి బయటకు గెంటేశారు. అసంతృప్తి ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై విమర్శల దాడి పెంచారు. లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా ఎన్నికలు 6 నెలల ముందు నుండే ఎన్నికల హడావుడి మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డికి అన్నీ చేదు అనుభవాలే. టికెట్లు నిరాకరించి కొందరు టికెట్లిచ్చి ఓడిపోతామని, మరికొందరు జగన్మోహన్ రెడ్డి ఒంటెత్తు పోకట్ను ఎదిరించిన మరికొందరు వైసీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలలో కూడా జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పాలని అసమ్మతి ఎమ్మెల్యేలు కృత నిశ్చయంతో ఉన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ నియోజకవర్గంలో కోట్లు దండుకున్న ఎమ్మెల్యేలను పక్క నియోజకవర్గాలకు పంపించి దండుకున్న కోట్లను ఖర్చు పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థుల నియోజకవర్గం మార్పులు చేస్తున్నారు. ఇది గ్రహించిన కొందరు ఉత్తరమైన స్వర్గంలో పోటీ చేయడమంటూ ప్రకటించి తప్పుకుంటున్నారు. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎమ్మెల్యేలకైతే పూర్తి స్థాయి ఉద్వాసన పలుకుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను స్థానిక ఎమ్మెల్యేల వైఫల్యాలుగా చిత్రీకరించడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలపై ఆయా ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారు. నియోజకవర్గ సమస్యలపై 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ముఖ్యమంత్రులతో ముఖాముఖి మాట్లాడటానికి కూడా అవకాశం లేని దుస్థితి రాష్ట్రంలో ఉందని వైసీపీ ఎమ్మెల్యేలే బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ఎమ్మెల్యేలకు, మంత్రులకే అందుబాటులో లేని ముఖ్యమంత్రి రాష్ట్రంలో ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉంటారు? ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలలో ఓటమి తప్పదన్న సర్వేలతో తాడేపల్లికి పరిమితమయ్యారు.